Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 11th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి, ఆఫ్ఘనిస్తాన్స్ ఫారిన్ మినిస్టర్ ఇండియా పర్యటనకు విచ్చేశారు. 1 వీక్ పర్యటనకు గాను ఒక వారం రోజుల పాటు ఇండియా పర్యటనకు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారిని మీట్ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ని, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య కుదిరిన కీలకమైన ఒప్పందాలు కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే, ఆఫ్ఘనిస్తాను సార్క్లో మెంబర్, గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాను సార్క్ కూటమిలో మెంబరు. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ బోత్ ఆర్ మెంబర్స్ ఆఫ్ సార్క్. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ ఏ విధంగా అయితే మనకి ఆసియాను, బిమ్స్టెక్ ఇటువంటి కూటములు ఉన్నాయో, ఇటువంటి ఆర్గనైజేషన్స్, సో సార్క్ కూడా అటువంటిది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, సార్క్లో ఈ రెండు కూడా మెంబర్స్. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం యాక్చువల్లీ తాలిబాన్ గవర్నమెంట్ ఉంది. 2021 వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తన భద్రతా దళాలను అక్కడ ఉంచింది, తన డిఫెన్స్ ఫోర్సెస్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉంచింది. బట్ 2021 తర్వాత అమెరికా ఆ భద్రతా దళాలను వెనక్కి ఉపసంహరించుకునింది. అమెరికా విత్డ్రూ ఇట్స్ ఫోర్సెస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఇక ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పాటైంది. ఈ విషయం మనము మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్కి చెందిన విదేశాంగ మంత్రి మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకి గారు. మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాకు వచ్చారు. ఈయన పేరు మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇరు దేశాల మధ్య కుదిరిన ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏంటి? ఇక ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎక్కువగా, ముఖ్యంగా ట్రేడ్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, లేదు అంటే ఈ హెల్త్ సెక్టార్లో కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపడుతోంది. అవి 1 by 1 మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్తో మనకి ఎడ్యుకేషనల్ రిలేషన్స్ తీసుకుంటే, విద్యా సంబంధాలు 2025-26 ఇయర్కు గాను ఇండియా 1000 స్కాలర్షిప్స్ను ఆఫ్ఘనిస్తాన్ యువతకి ఇచ్చింది. మనం తెలుసుకున్నాం, సెప్టెంబర్ 2025 కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఐసీసీఆర్ స్కాలర్షిప్ స్కీమ్ కింద, ఈ ఐసీసీఆర్ స్కాలర్షిప్, ఇక్కడ ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఎలక్ట్రానిక్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 1000 ఈ వీసాలని మనము ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశము, ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఎలక్ట్రానిక్ వీసాల ద్వారా ఇండియాలో ఎడ్యుకేషనల్ కోర్సెస్ చేయవచ్చు అనమాట, ఆన్లైన్ కోర్సెస్. సో అది ఎడ్యుకేషనల్ రిలేషన్స్ సంబంధించి. ఇక హెల్త్ రిలేషన్స్ విషయానికి వస్తే, ఆరోగ్య రంగంలో ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి 20 అంబులెన్సెస్ని గిఫ్ట్గా ఇచ్చింది. 20 అంబులెన్సెస్ను గిఫ్ట్గా ఇచ్చింది. ఇక అలానే ఆఫ్ఘనిస్తాన్లో మనము తలస్సేమియా సెంటర్ను కూడా అక్కడ బిల్డ్ చేస్తూ ఉన్నాము. ఆఫ్ఘనిస్తాన్లో తలస్సేమియా వ్యాధిగ్రస్తులు, తలస్సేమియా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక తలస్సేమియా సెంటర్ని, అలానే ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ సిటీలో 30 బెడ్ హాస్పిటల్ని కూడా మనము బిల్డ్ చేస్తూ ఉన్నాం. 30 పడకల ఆసుపత్రిని కూడా మనం నిర్మిస్తూ ఉన్నాం. ఇది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, 20 అంబులెన్సెస్ని ఏ కంట్రీకి ఇచ్చాము అంటే ఆఫ్ఘనిస్తాన్. ఇక అలానే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫ్రీట్ కారిడార్ని తిరిగి ప్రారంభించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కమెన్స్మెంట్ ఆఫ్ ద ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫ్రీట్ కారిడార్. ఈ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫ్రీట్ కారిడార్ ద్వారా ఇరు దేశాల మధ్య ఫ్లైట్స్ అనేవి ఎక్కువగా తిరగడం వల్ల ట్రేడ్ కూడా డెవలప్ అవుతుంది, వాణిజ్యం కూడా అభివృద్ధి చెందుతుందన్న ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి, అంటే ఆఫ్ఘనిస్తాన్ స్థిరంగా ఉండాలి అని చెప్పేసి మనము సపోర్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఇరు దేశాల మధ్య కుదిరిన కొన్ని కీలకమైన ఒప్పందాలు, నిర్ణయాలు. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్ టాపిక్. ఆఫ్ఘనిస్తాన్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనకి ఇంకొక టాపిక్ ఆఫ్ఘనిస్తాన్ లింక్ చేసి మనం తెలుసుకోవాలి. 7th మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ అనేది స్టేబుల్గా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కువగా టెర్రరిజం థ్రెట్ కూడా ఉంది. ఈవెన్ దో ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం పాలిస్తూ ఉన్నది తాలిబన్లు కొద్దిగా
ఆ యొక్క టెర్రరిజాన్ని వదిలివేసినప్పటికీ ఎక్కువగా పాకిస్తాన్తో నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ ఏం చేస్తుంటుందంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ని ఉపయోగించుకొని ఇండియా పైన అటాక్స్ చేస్తూ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చారో లేదో ఇమ్మీడియట్గా అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని కాల్పులు కూడా జరిగాయి. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు అటాక్స్ చేశాయట. సో అంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ని కూడా భారతదేశం పైన అటాక్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్గా ఉండాలి అని చెప్పేసి రష్యా 2017లో ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి నైబర్ కంట్రీ కాబట్టి మన దేశాలన్నిటికీ జనరల్గా అది ఈ చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి మరి 2017లో రష్యా ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది, మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ అని చెప్పేసి. కన్సల్టేషన్స్ అంటే ఇక్కడ చర్చలు మాస్కో చర్చలు, ఆఫ్ఘనిస్తాన్ పైన మాస్కో చర్చలు అని తెలుగులో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెవెంత్ మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ రష్యాలోని మాస్కోలో జరిగాయి. అక్టోబర్ 7న జరిగింది. బట్ యాక్చువల్లీ మనకి ఆఫ్ఘనిస్తాన్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం డెఫినెట్లీ దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఇండియా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అనేది సెక్యూర్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనము అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరి 2017లో ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవాల్సింది జస్ట్ ఈ ఫోరంలో, ఈ కన్సల్టేషన్స్, ఈ చర్చల్లో ఎన్ని కంట్రీలు పాల్గొన్నాయంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అవి 4 పాల్గొన్నాయి. తుర్కమెనిస్తాన్ పాల్గొనలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ 2025 కన్సల్టేషన్స్, ఈ చర్చల్లో తుర్కమెనిస్తాన్ పాల్గొనలేదు. తుర్కమెనిస్తాన్ డిడ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్. ఇక ఈ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో పాటు ఇండియా, రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్. రష్యా, చైనా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ కూడా పాల్గొన్నాయి. పాకిస్తాన్ కూడా పాల్గొనింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది 7th మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, జోహో మెయిల్ను ఉపయోగించనున్న అమిత్ షా గారు. ఇండియన్ గవర్నమెంట్, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎక్కువగా ఈ మధ్యన స్వదేశీ కాల్ ఇస్తూ ఉన్నారు. స్వదేశీ స్లోగన్, ఆత్మనిర్భరత, డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, లేదంటే టెక్స్టైల్ సెక్టార్లో కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు, ఏ సెక్టార్లో తీసుకున్నా కూడా మన దేశీ ప్రోడక్ట్స్ని ఉపయోగించాలి అని చెప్పేసి స్వదేశీ స్లోగన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వదేశీ ఉద్యమం 1905లో 1905 సంవత్సరంలో ఆగస్టు 7న 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం అప్పుడు ప్రారంభమైంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం 1905 ఆగస్టు 7న ప్రారంభమైంది. సో అందుకే మనము దాన్ని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆగస్ట్ 7ని మనము జాతీయ చేనేత దినోత్సవంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక స్వదేశీ విషయానికి వస్తే ఇప్పుడు జోహో మెయిల్ అనేది మనకి ఏ విధంగా అయితే జీమెయిల్ ఉందో, మనం జీమెయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మెయిల్స్ పంపించడానికి, ఆ జీమెయిల్కి ఆల్టర్నేటివ్గా జోహో మెయిల్ని చెన్నైకు చెందిన జోహో అనే ఒక కంపెనీ డెవలప్ చేసింది. చెన్నైకు చెందిన తమిళనాడులోని చెన్నైకు చెందిన జోహో కార్పొరేషన్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ, జోహో కార్పొరేషన్ అనే ఒక కంపెనీ జోహో ఆఫీస్ సూట్ అని చెప్పేసి ఒకటి డెవలప్ చేసింది. జోహో ఆఫీస్ సూట్. మనకి జనరల్గా మీరు ఎవరైతే కంప్యూటర్స్ మనం యూస్ చేస్తూ ఉంటే మైక్రోసాఫ్ట్ 365 యూస్ చేస్తాం. మనం బీటెక్లో కావచ్చు, లేదంటే బీటెక్లో ముఖ్యంగా కాలేజెస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని, పీపీటీలని, సెమినార్లు ఇవ్వాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని, అంతెందుకు ఇప్పుడు మన క్లాస్ అయినా కూడా పీపీటీ రూపంలోనే ఉంటుంది, పీపీటీ స్లైడ్స్ అంటారు. మరి ఇటువంటివి జనరల్గా మనం మైక్రోసాఫ్ట్ 365 ఉపయోగిస్తూ ఉన్నాం. మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందినది. ఈ మైక్రోసాఫ్ట్ 365లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. పవర్ పాయింట్ కావచ్చు, పీపీటీ, వర్డ్ డాక్యుమెంటు, ఎక్సెల్ షీట్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో బట్ ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన కంపెనీలు కాబట్టి మనం కూడా ఒక స్వదేశీయంగా ఈ మైక్రోసాఫ్ట్ 365కి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఒకటి డెవలప్ చేయాలని చెప్పేసి జోహో ఆఫీస్ సూట్ పేరిట దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో మెయిల్స్ సర్వీసెస్ డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ జోహో కార్పొరేషన్ దీనికి ఫౌండర్ ఎవరు అంటే శ్రీధర్ వెంబు గారు. శ్రీధర్ వెంబు తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈయన ఈ జోహో సూట్లో భాగంగా జోహో మెయిల్ని తయారు చేశారు. దీన్ని అమిత్ షా గారు ఉపయోగిస్తూ ఉన్నారు. మనకి ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ జోహో మెయిల్ అనేది ఏ కంపెనీనో ఐడియా ఉండాలి. ఇక ఆల్రెడీ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ కూడా ఈ జోహోకి షిఫ్ట్ అవ్వండి అని చెప్పేసి అధికారులను కూడా అడుగుతూ ఉంది. మరి ఇదే జోహో ఆఫీసు
ఇదే జోహో కార్పొరేషన్ కంపెనీ వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా కూడా, వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా కూడా ఒక సర్వీస్ని తీసుకొని వచ్చింది. మెసెంజింగ్ ప్లాట్ఫామ్, వాట్సాప్ లాగే ఒక మెసేజ్ ప్లాట్ఫామ్ని. దాని పేరు అరట్టై. ఈ అరట్టై అనేది జోహో కార్పొరేషన్ డెవలప్ చేసిన ఒక ప్లాట్ఫామ్. ఇది వాట్సాప్కి ప్రత్యామ్నాయం విషయం గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? అరట్టై. మరి ఇక్కడ అసలు ఫస్ట్ జోహో అంటే ఓకే, వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. జోహో అనేది ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ప్లాట్ఫామ్. మనకి ఎవరికైతే సాఫ్ట్వేర్ కోర్సెస్ పైన అవగాహన ఉంటుందో కొన్ని సర్వీసెస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని. బట్ మనకి ఇవన్నీ అవసరం లేదు. బట్ ఇక్కడ జోహో అనేది ఏంటిదంటే, జోహో ఆఫీస్ సూట్ అనేది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, SaaS ప్లాట్ఫామ్. అంటే సాఫ్ట్వేర్లని మనకి సర్వీస్ల రూపంలో అందిస్తుంది. మనకు అవసరమైన సాఫ్ట్వేర్లని సేవల రూపంలో అందించేదే జోహో ఆఫీస్ సూట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తమిళనాడు కంపెనీ. ఆల్రెడీ జోహో కంపెనీ ఈ జోహో ఆఫీస్ సూట్ విదేశాల్లో కూడా సుమారుగా యూరప్, UK ఇటువంటి కంట్రీలలో సుమారుగా 18,000 కంపెనీలకు పైగా ఈ జోహోని ఆల్రెడీ ఉపయోగిస్తూ ఉన్నాయట. సో ఇది జోహో వాడు తయారు చేసినది అరట్టై. నెక్స్ట్ వన్ ద్రవ్య పోర్టల్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్ని డెవలప్ చేసింది, ద్రవ్య పోర్టల్. దీని ముఖ్య ఉద్దేశము మన ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టమ్కి సంబంధించిన ఆయుర్వేదిక్ రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, మన ఆయుర్వేదంలో ఉపయోగించే మూలకాలు కావచ్చు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే రా మెటీరియల్స్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, సమాచారం అంతా కూడా ఒక డిజిటల్ రూపంలో ఉండాలని చెప్పేసి ఒక డిజిటల్ డేటాబేస్ను డెవలప్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. దాని పేరే ద్రవ్య పోర్టల్. ఈ ద్రవ్య పోర్టల్లో ఏముంటుంది అంటే ఇన్ఫర్మేషను ఆయుర్వేదిక్ రా మెటీరియల్స్, అలానే ఈ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్, ఈ ఆయుర్వేదిక్ వైద్యాన్ని తయారు చేయాలంటే అవసరమైన ప్రొసీజర్సు, అలానే ఆ ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఆయుర్వేద డ్రగ్స్కి సంబంధించిన లక్షణాలు, ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా దిస్ డేటాబేస్ విల్ కంటైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆయుర్వేదిక్ రా మెటీరియల్స్, ఆయుర్వేదిక్ డ్రగ్ ఫార్ములేషన్స్ అండ్ థెరప్యూటిక్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా ఈ పోర్టల్లో ఉంటాయి. సో ఇది ఒక డేటాబేస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేసింది. ఇక్కడ ద్రవ్య అంటే వీలైతే మనకి అబ్రివేషన్ అవసరం లేదు, కానీ జస్ట్ వీలైతే గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ నో నీడ్. కానీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయడం మాత్రం ఇంపార్టెంట్. ద్రవ్య అంటే ఇక్కడ డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ వెర్సటైల్ యార్డ్స్టిక్ ఆఫ్ ఆయుష్ సబ్స్టెన్సెస్. డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ వర్సటైల్ యార్డ్స్టిక్ ఆఫ్ ఆయుష్ సబ్స్టెన్సెస్. ఇది AI రెడీ ప్లాట్ఫామ్. AI రెడీ అంటే కృత్రిమ మేధస్సు ఆధారంగా డెవలప్ చేసిన డేటాబేసు. మరి ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా, సమాచారాన్ని ఏ విధంగా స్టోర్ చేస్తారు అంటే క్లాసికల్ ఆయుర్వేదిక్ టెక్స్ట్ నుంచి సేకరించిన సమాచారం, అంటే మన సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్న ఆయుర్వేద పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని, అలానే మోడర్న్ సైంటిఫిక్ పబ్లికేషన్స్లలో, అంటే అధునాత్మకమైన ఈ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉంటాయి కదా, అధునాతనమైన సైన్స్ పుస్తకాల్లో సేకరించిన సమాచారాన్ని అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసి పెడతారు. మరి దీన్ని డెవలప్ చేసినది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఉండే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, CCRAS అనే సంస్థ దీన్ని డెవలప్ చేసింది. ఇది మనకి ఆయుర్వేదిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నేషనల్ ఆయుర్వేదిక్ డే, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సెప్టెంబర్ 23 మనం సెలబ్రేట్ చేసుకుంటామన్న విషయం తెలుసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ వన్, CBSE ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి అనౌన్స్ చేసింది. ఏంటంటే 3వ తరగతి నుంచి పాఠశాల పాఠ్యాంశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టనున్న కేంద్రం 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి థర్డ్ క్లాస్ నుంచే స్కూల్ సిలబస్లో
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునింది. దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ని, అవసరమైన ప్రణాళికను డెవలప్ చేస్తూ ఉంది, తయారు చేస్తూ ఉందట. ఇక ఇందులో భాగంగా ఇది ఏఐని ప్రవేశపెట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఫస్ట్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ పిల్లలకి నేర్పించే ముందు టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 2 to 3 yearsలో, రాబోయే 2 నుంచి 3 ఏళ్లలో 1 కోటికి పైగా టీచర్స్కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్లానింగ్ టు ప్రొవైడ్ ట్రైనింగ్ టు మోర్ దాన్ 1 crore టీచర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకొస్తుంది 3వ తరగతి నుంచి, ఎప్పుడు ఏ ఇయర్ నుంచి అంటే 2026-27 అకాడమిక్ ఇయర్. ఇక సిబిఎస్ఈ అంటేనే గుర్తు రావాల్సినది, ఇటీవల స్కూళ్ళల్లో, ఈ పాఠశాలల్లో ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా షుగర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తినే ఆహారంలో ఎక్కువగా ఈ చిరుతిళ్ళు ఎక్కువగా తింటూ ఉన్నారు. ఈ షుగర్ ఎక్కువగా ఉన్న, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటా ఉన్నారు. తద్వారా చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు డయాబెటీస్ వస్తూ ఉంది, షుగర్ వస్తూ ఉంది. సో ఈ స్కూళ్ళల్లో, పాఠశాలల్లో తప్పకుండా షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పాఠశాలలకు ఆదేశించిండేది ఎవరు అంటే సిబిఎస్ఈ. విచ్ ఆర్గనైజేషన్ ఆర్డర్డ్ టు సెటప్ షుగర్ బోర్డ్స్ ఇన్ ఆల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ అంటే ఏ ఆర్గనైజేషన్ అంటే సిబిఎస్ఈ. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూ అని చెప్పవచ్చు. హైదరాబాద్కు చెందిన టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి ఒక నేషనల్ అవార్డు లభించింది. తెలంగాణలోని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి ఒక నేషనల్ అవార్డు లభించింది. మనం ఇటీవల తెలుసుకున్నాం వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్స్, వన్యప్రాణుల వారోత్సవం సెలబ్రేషన్స్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు డెహ్రాడూన్లోని, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు, సెలబ్రేషన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. అక్కడ యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ పర్యావరణ మంత్రి గారు 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ని కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్. అందులో ఒకటి టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ అనే ఒక ప్రాజెక్టు, అలానే ప్రాజెక్ట్ స్లోత్ బేర్ అని ఎలుగుబంటికి సంబంధించిన ప్రాజెక్టు, ఇటువంటివి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అలానే ఆ ఈవెంట్లో భాగంగా, ఆ వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్స్లో భాగంగా నేషనల్ హ్యాకథాన్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అనే ఒక ఈవెంట్ జరిగింది. నేషనల్ హ్యాకథాన్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అనేది జరిగింది, ఒక కాంపిటీషన్ టైపు. అక్కడ హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి నేషనల్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఇది మానవ చిరుతపులి సంఘర్షణలను నియంత్రించడంలో చేసిన కృషికి గాను. అంటే మనం చూస్తూ ఉన్నాం హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్, జంతువులు మానవుల ఘర్షణ, అట్లా ఆ హ్యూమన్ లెపర్డ్ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయడంలో చేసిన ఎఫర్ట్కి గాను ఈ అవార్డు లభించింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, మరి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఏదైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారంటే మనం తెలుసుకున్నాం. ఈ జంతువులు మానవుల మధ్య ఘర్షణను నియంత్రించడం కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న శాకాన్ అంటే సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ వద్ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేశారు దీనికోసం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు దీనికి అవార్డు లభించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వైల్డ్ లైఫ్ వీక్ అక్టోబర్ 2 to అక్టోబర్ 8. ఇక సలీం అలీ అంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు, ఇండియా బర్డ్ మ్యాన్గా, అంటే పక్షుల కోసం అంత కృషి చేశాడు ఆయన. నెక్స్ట్ వన్, చాట్ జీపీటీ ద్వారా ఈ కామర్స్ చెల్లింపుల కోసం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఇండియా. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ వాళ్ళది కదా, ఓపెన్ ఏఐ కంపెనీ ఫౌండర్ ఎవరు? శామ్ ఆల్ట్మ్యాన్. ఇప్పుడు ఆ చాట్ జీపీటీ ద్వారా ఈ కామర్స్ పేమెంట్స్ చేయడం కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ని ఇండియా స్టార్ట్ చేసింది. మరి ఇక్కడ పేమెంట్స్ అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఈ కామర్స్ పేమెంట్స్. మనం ఇప్పుడు ఎక్కువగా ఈ కామర్స్లో ఏమైనా కొనాలంటే యూపీఐ సేవలు, యూపీఐ, ఫోన్పే ఇటువంటి సేవలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసము ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఇండియన్ గవర్నమెంట్కి చెందిన ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాజోర్ పే అనే ఒక కంపెనీ, రాజోర్ పే ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ, ఫిన్టెక్నాలజీ కంపెనీ, మరియు ఈ ఓపెన్ ఏఐ, ఈ మూడు కూడా ఒక ఎంఓయు కుదుర్చుకున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాజోర్ పే అనే ఒక ఫిన్టెక్ కంపెనీ, ఓపెన్ ఏఐ. ఇందులో భాగంగా చాట్ జీపీటీ ద్వారా చెల్లింపులు, ఆన్లైన్ చెల్లింపులు. అంటే ఇక్కడ మీరు రాజోర్ పే జనరల్గా మీకు ఐడియా ఉంటుంది, మనం ఏదైనా డిజిటల్ ఆన్లైన్లో ఏదైనా ఒక కోర్స్ కొనాలి అంటే, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కొనాలి అంటే టెలిగ్రామ్ ఛానల్స్లో మనం కొనేటప్పుడు, ఏదైనా మెటీరియల్ కొనేటప్పుడు మన పేమెంట్స్ని కొన్నిసార్లు యూపీఐ, ఫోన్పే ద్వారా చెల్లిస్తూ ఉంటాము. రాజోర్ పే అనే ఆప్షన్ కూడా వస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఫోన్పే అట్లా ఉందో రాజోర్ పే అనే దాన్ని ఉపయోగించి కూడా చెల్లింపులు చేయవచ్చు. సో ఇది ఒక ఫిన్ టెక్నాలజీ కంపెనీ, యూపీఐ సేవలు అందించే కంపెనీ. మరి ఇప్పుడు ఈ మూడు కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్ట్ అంటే ఇది ఫ్యాక్ట్. ఒకవేళ డైరెక్ట్గా అడిగితే ఇది సరిపోతుంది మనకి, ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారని. కానీ ఇక్కడ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా ఇంకో 2 పాయింట్లు తెలుసుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ మధ్య మీరు ఎక్కువగా చూస్తే ఈ పేమెంట్స్ ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ 6వ గ్లోబల్ ఫిన్టెక్ సదస్సులో కూడా, ముంబైలో జరిగిన 6th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో కూడా యూపీఐ సేవలు ఇక నుంచి లైక్ వేలిముద్ర ద్వారా కూడా అందించబోతా ఉన్నాము. అంటే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ముఖ కవళింపుల గుర్తింపు టెక్నాలజీని ఉపయోగించి, ఇప్పటి వరకు పిన్నును ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేస్తాం. కానీ ఇక నుంచి ఈ వేలిముద్ర ద్వారా, ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా యూపీఐ చెల్లింపుల్ని చేయబోతా ఉన్నట్టు ప్రకటించింది ఎన్పిసిఐ. బట్ ఇంకా అది పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అమలు చేస్తూ ఉన్నారు. బట్ అది ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉంది, అది ప్రకటించారు. సో ఈ కాంటెక్స్లో యూపీఐ సేవలు ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి ఈ మధ్యన. సో మరి ఎన్పిసిఐ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని 2008లో ఏర్పాటు చేశారు. 2008లో దీన్ని ఏర్పాటు చేసినది ఆర్బీఐ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి ఏర్పాటు చేశాయి. ఏ చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారు అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద ఏర్పాటు చేశారు. సో ఇయర్ వచ్చేసి 2008. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. మరి ఎన్పిసిఐ 2016లో యూపీఐ సేవలను కూడా ప్రారంభించింది. యూపీఐ సేవలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 2016, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో ఇది ఎన్పిసిఐ గురించి. వాడు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాడు. క్రింది వాటిలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 2 స్టేట్మెంట్లు ఇస్తాడు అంతే. ఇది ఎకానమీ కిందకు వస్తుంది మనకి. ఎకానమీ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక యాప్ని, ఒక అప్లికేషన్ని ప్రారంభించారు. ఈ ప్రజా రవాణాకు సంబంధించి 11 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్కి సంబంధించి, 11 ప్రజా రవాణా ఆపరేటర్స్కి సంబంధించి, అంటే ముఖ్యంగా ప్రయాణికులకి, ప్యాసింజర్స్కి అవసరమైన సర్వీసెస్ లైక్ టికెట్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్, ఎక్కడికి వెళ్ళాలి, అటువంటి సర్వీసెస్ అన్నీ కూడా అందించడం కోసము ఒక యాప్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ప్రధాని మోడీ గారు ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి కామన్ మొబిలిటీ అప్లికేషన్ పేరు ఏమిటి? మొబిలిటీ అంటే ఇక్కడ ఇందాక మనము చెప్పుకున్నాం, ఇది రవాణాకు సంబంధించి. మరి ఆ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ కామన్ మొబిలిటీ అప్లికేషన్ విచ్ వాజ్ లాంచ్డ్ బై పిఎం మోడీ డ్యూరింగ్ హిస్ విజిట్ టు మహారాష్ట్ర? సో దీనికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి మనము పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసింది, కాన్స్టిట్యూట్ చేసింది. ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే 6. ఈ 6లో 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు, 3 మెంబర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. దీనికి చైర్పర్సన్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ అంటే సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. సో ఇది పేమెంట్స్ని, భారతదేశంలో పేమెంట్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడం కోసం, నియంత్రించడం కోసం ఏర్పాటు చేసిన బోర్డు. ఇక వరల్డ్ బ్యాంకు
2025-26కి ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉంటుందని చెప్పిందంటే 6.5% అని చెప్పింది. 2026-27కి అయితే 6.3% ఉంటుందని చెప్పింది. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి మార్ట్లెట్ మిస్సైల్ మనం నిన్న ఇండియా యూకే డిఫెన్స్ పార్ట్నర్షిప్కి సంబంధించి డిస్కస్ చేసుకునేటప్పుడు 350 పౌండ్స్ విలువైన ఒక డిఫెన్స్ డీల్ కుదిరిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ మిస్సైల్ వచ్చేసి లైట్ వెయిట్ మల్టీ రోల్ మిస్సైల్ అని చెప్పేసి తెలుసుకున్నాం. 350 పౌండ్స్ అదే అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే $468 మిలియన్ డిఫెన్స్ డీలు. దేనికోసం అంటే లైట్ వెయిట్ మల్టీ రోల్ మిస్సైల్స్. మరి దీనికి ఒక పేరు ఉంది. ఇవాళ అది మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆ పేరు వచ్చేసి ఆ లైట్ వెయిట్ మల్టీ రోల్ మిస్సైల్ని మార్ట్లెట్ మిస్సైల్ అంటారట. మార్ట్లెట్ ఇక్కడ చూస్తున్నట్టు ఇలా ఉంటుంది ఆ మిస్సైల్. ఈ మార్ట్లెట్ అనేది యాక్చువల్లీ ఒక బర్డ్ నేమ్ అట, ఒక బర్డ్ నేమ్, పక్షి పేరు. ఆ పక్షి అనేది చాలా ఫాస్ట్గా అలుపు లేకుండా ప్రయాణిస్తుందంట. సో అందుకు ఆ పక్షి పేరు పెట్టడం జరిగింది మార్ట్లెట్ మిస్సైల్. మరి వీటిని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారంటే బెల్ఫాస్ట్, ఇది నార్థన్ ఐర్లాండ్లో ఉంటుంది. నార్థన్ ఇర్లాండ్లో అంటే మనం నిన్న చెప్పుకున్నాం యూకే అని చెప్పేసి. నార్థన్ ఇర్లాండ్ అనేది యూకేలో భాగమే. సో రెండూ కరెక్టే. ఈ బెల్ఫాస్ట్ అనేది ఉత్తర ఐర్లాండ్లో భాగము ఈ సిటీ, కానీ ఈ ఉత్తర ఐర్లాండ్ అనేది యూకేలో భాగము. సో నార్థన్ ఐర్లాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూకే. సో మరి ఇప్పుడు ఆ బెల్ఫాస్ట్లో టేల్స్ ఎయిర్ డిఫెన్స్ కంపెనీ డెవలప్ చేసిన మిస్సైలే మార్ట్లెట్ మిస్సైల్. మరి ఏదైనా ఒక మిస్సైల్ చదువుతా ఉన్నప్పుడు దీని ఫీచర్స్ కూడా ఐడియా ఉండాలి. ఈ మార్ట్లెట్ మిస్సైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే ఇది సర్ఫేస్ టు ఎయిర్ దూసుకొని పోతుంది, అంటే ఉపరితలం నుంచి గగనతలంలోకి, అలానే సర్ఫేస్ టు సర్ఫేస్ ఉపరితలం నుంచి ఉపరితలంలోకి దూసుకొని వెళ్తుంది. ఎయిర్ టు సర్ఫేస్ గగనతలం నుంచి ఉపరితలంలోకి ఛేదిస్తుంది టార్గెట్స్ని. ఇక అలానే ఎయిర్ టు ఎయిర్ గగనతలం నుంచి గగనతలంలోకి కూడా, అంటే గగనతలం నుంచి గగనతలం అంటే ఎట్లా, ఏదైనా యుద్ధ విమానాలకి వీటిని ఫిట్ చేసి అక్కడి నుంచి వీటిని లాంచ్ చేయవచ్చు. ఇక మిస్సైల్స్ వచ్చింది కాబట్టి ఇంకొక టాపిక్ మనం తెలుసుకోవాల్సింది, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. పాకిస్తాన్కి అమెరికా ఎయిమ్ 120 మిస్సైల్స్ అనేవి అమ్మబోతా ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. వీటినే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. పాకిస్తాన్కి అమెరికా ఎయిమ్ 120 లేదా వీటినే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్, అత్యాధునిక మధ్యశ్రేణి గగనతల నుంచి గగనతలంలోకి వెళ్ళే మిస్సైల్స్, వీటిని అమ్మబోతా ఉన్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ప్రకటించిందని చెప్పేసి తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు అమెరికా క్లారిఫై చేసింది, మేము ఈ ఎయిమ్ 120 మిస్సైల్స్ని పాకిస్తాన్కి మేము అమ్మటం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు సెల్ దీస్ ఎయిమ్ 120 మిస్సైల్స్ టు పాకిస్తాన్ అని చెప్పేసి అమెరికా ప్రకటించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మార్ట్లెట్ మిస్సైల్ అంటే సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేసు, ఎయిర్ టు సర్ఫేసు, ఎయిర్ టు ఎయిర్. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి విద్యుత్ రక్షక్ భారత సైన్యం యొక్క విద్యుత్ రక్షక్ ఆవిష్కరణకు పేటెంట్. పేర్లోనే ఉంది విద్యుత్ రక్షక్ అంటే ఏంటి, విద్యుత్ని ఆదా చేసేది అనే ఒక ఇన్నోవేషన్, ఒక ఆవిష్కరణ. ఇండియన్ ఆర్మీకి చెందిన మేజర్ రాజ్ ప్రసాద్ ఆర్ఎస్ గారు ఈ విద్యుత్ రక్షక్ అనే ఒక ఇంటిగ్రేటెడ్ జనరేటర్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ని అభివృద్ధి చేశారు. మేజర్ రాజ్ ప్రసాద్ ఆర్ఎస్ గారు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ఎక్కువగా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలలో పవర్ సిస్టమ్స్ని అక్కడ యూస్ చేస్తారు, విద్యుత్ వ్యవస్థల్ని. ఆ పవర్ సిస్టమ్స్ జనరల్గా ఎక్కువగా డ్యామేజ్కి గురవుతూ ఉంటాయట. వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఆ పవర్ సిస్టమ్స్, ఆ విద్యుత్ వ్యవస్థలను రక్షించడం కోసం విద్యుత్ రక్షక్ పేరిట ఇక్కడ ఇమేజ్లో కనబడతా ఉన్నట్టు ఒక డివైస్ని తయారు చేశారు. దీన్ని జనరల్గా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లలో, రిమోట్ ఏరియాస్లలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు, ఎత్తైన ప్రాంతాలలో, లడక్ లాంటి ప్రాంతాలలో. ఇప్పుడు దీనికి పేటెంట్ వచ్చింది. అంటే పేటెంట్ అంటే ఏంటి, ఇదిగా దీనిపైన మాకు హక్కులు ఉన్నాయి అన్నట్టు. వీళ్ళు 2023లోనే పేటెంట్కి అప్లై చేసుకుంటే 2025లో
పేటెంట్ రావడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ జనరేటర్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఈ విద్యుత్ వ్యవస్థల్ని పర్యవేక్షిస్తుంది, కాపాడుతుంది. మరి ఇక్కడ పేటెంట్ విషయానికి వస్తే మనము ఇది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఓకే. ఎకానమీలో పేటెంట్కి లింక్ చేసుకోవాలి. ఇప్పుడు పేటెంట్ అనే వర్డ్ కాబట్టి కనబడింది కాబట్టి దీన్ని ఎకానమీకి లింక్ చేసుకోవాలి. రేపు పొద్దున ఇదే మనకి కరెంట్ అఫైర్గా ఇటువంటివి రావచ్చు ఈ టాపిక్స్. ఇండియాలో పేటెంట్స్ యాక్ట్ 1970 కింద 20 years గాను ఇవ్వడం జరుగుతుంది. పేటెంట్స్ యాక్ట్ 1970 కింద 20 years అంటే 20 ఏళ్ల కాలానికి గాను ఇవ్వడం జరుగుతుంది. మరి పేటెంట్స్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సైంటిఫిక్ పబ్లికేషన్స్ని పబ్లిష్ చేసినప్పుడు, ఏదైనా మనం జర్నల్స్ని ప్రచురించినప్పుడు వాటిపైన పేటెంట్స్ అప్లై చేసుకుంటాం. ఎందుకంటే దీన్ని కాపీ చేయకూడదు, పేటెంట్ రైట్స్ అంటారు కదా, దీన్ని కాపీ కొట్టకూడదు అన్నట్టుగా జనరల్గా. సో హక్కులు ఉంటాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పేటెంట్స్ యాక్ట్ 1970 ఎన్నేళ్ళకి ఇస్తారు అంటే 20 years. అంటే ఇప్పుడు దీనికి పేటెంట్ 2023లోనే అప్లై చేసుకున్నారు కాబట్టి 2023 నుంచి 20 years పాటు దీనికి పేటెంట్ ఉంటుందట. విద్యుత్ రక్షక్. నెక్స్ట్ వన్, నోబెల్ శాంతి బహుమతి 2025, నోబెల్ పీస్ ప్రైజ్ 2025. నోబెల్ పీస్ ప్రైజ్ 2025 వెనిజులా కంట్రీకి చెందిన ఆపోజిషన్ లీడర్, వెనిజులా కంట్రీకి చెందిన ఒక ప్రతిపక్ష నేత మారియా కొరీనా మచదో గారికి లభించింది. మారియా కొరీనా మచదో, ఈమెకు నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. మనం తెలుసుకున్నాం నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతిని నార్వేలోని ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచరు, ఎకనామిక్స్ ఈ 5 రంగాల్లో అయితే స్వీడన్లో ఇవ్వడం జరుగుతుంది, స్వీడన్లోని స్టాక్హోమ్. బట్ పీస్ ప్రైజ్ మాత్రము ఓస్లో, నార్వేలో ఇవ్వడం జరుగుతుంది. 2025 ఇయర్కి గాను ఈమెకి అవార్డు లభించింది. మరి ఎందుకు ఈమెకి లభించింది అంటే, వెనిజులా ఇది సౌత్ అమెరికన్ కంట్రీ కదా, సౌత్ అమెరికా. ఈ వెనిజులా వచ్చేసి ప్రెసిడెంట్ నికోలస్ మడురో. ఇక ఈమెకు ప్రైజ్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ వెనిజులా కంట్రీలో ప్రస్తుతము పరిపాలన అంత బాగోలేదు, డెమోక్రటిక్గా లేదు. సో ఆ వెనిజులాలో ఈ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి టు రీస్టోర్ ద డెమోక్రసీ ఇన్ వెనిజులా షీస్ ట్రయింగ్ హార్డ్. ఆ వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఈమె చాలా ఎఫర్ట్స్ పెడతా ఉందట. సో అందుకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డుని ఈమె వెనిజులా దేశస్తులకు, అలానే వెనిజులా ప్రజలకు మరియు ట్రంప్కి డెడికేట్ చేస్తూ ఉన్నట్టు, ట్రంప్కు, యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్కి అంకితం చేస్తూ ఉన్నట్టు ప్రకటించింది. ట్రంప్ ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ ట్రంప్ గారికి రాలేదు. సో ఇప్పుడు ఈమె ట్రంప్కి ఎందుకు అంకితం చేసిందంటే, వెనిజులాకి సపోర్ట్గా ఉన్నాడు కొన్ని విషయాలలో. ముఖ్యంగా వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో ఎవరైతే ఉన్నారో ఆయన డ్రగ్స్ కేసులలో డ్రగ్ మాఫియాని నడిపాడు. సో ఆయన్ని పట్టుకునే పనిలో కూడా ఉంది అమెరికా. సో వెనిజులాలో డెమోక్రసీ ఏర్పాటు కావడానికి అమెరికా ట్రై చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈమె ట్రంప్కి డెడికేట్ చేసింది. సో ఇక్కడ జస్ట్ మనకి ఆమె వెనిజులా పేరు మరియా కొరీనా మచదో, మహిళ, ఉమెన్. మరి ఈమె 20th ఉమెన్, ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకున్న 20వ మహిళ, ఫస్ట్ వెనిజులన్ పర్సన్ టు విన్ దిస్ నోబెల్ పీస్ ప్రైజ్. వెనిజులా కంట్రీకి చెందిన మొట్టమొదటి వ్యక్తి అట ఈ శాంతి బహుమతిని గెలుచుకున్న వారిలో మొదటిది ఈమె. నెక్స్ట్ వన్, వరల్డ్స్ ఫస్ట్ లైవ్ అండర్ వాటర్ ఇంటర్వ్యూ. ప్రపంచంలోనే మొట్టమొదటి సముద్రపు నీటి అడుగున జరిగిన ఒక ప్రత్యక్ష ఇంటర్వ్యూ. ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రపు అడుగున జరిగిన ఒక ప్రత్యక్ష ఇంటర్వ్యూ, లైవ్ ఇంటర్వ్యూ. ఈ లైవ్ ఇంటర్వ్యూని ఒక పసిఫిక్ ఐలాండ్ నేషన్, పసిఫిక్ ద్వీపాలలో, పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఒక దేశము, చిన్న దేశం పలావు అనే ఒక ఐలాండ్ కంట్రీ, పలావు అనే ఒక ద్వీప దేశము నిర్వహించింది. మరి ఇక్కడ ఎందుకు నిర్వహించడం జరిగిందంటే, ఇక్కడ మీరు చూస్తూ ఉన్నట్టు ఇమేజ్లో సముద్రంలో వీళ్ళు లైఫై టెక్నాలజీని ఉపయోగించి, లైఫై అంటే మనం మళ్ళీ తెలుసుకుందాం, ప్రస్తుతానికి లైఫై టెక్నాలజీని ఉపయోగించి ఈ ఇంటర్వ్యూని పలావు దేశ ప్రెసిడెంట్, పలావు కంట్రీ ప్రెసిడెంట్ సురంగెల్ విప్స్ జూనియర్ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూని ఈస్టోనియా కంట్రీకి చెందిన ఒలింపిక్ స్విమ్మర్తో నిర్వహించారట. మనకు కదా ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, జస్ట్ పలావు ప్రెసిడెంట్ ఇంటర్వ్యూని నిర్వహించారు. మరి లైఫై టెక్నాలజీని ఉపయోగించి
ఈ ఇంటర్వ్యూని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి సముద్రాలు అంతరించిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల ఈ సముద్రాలు, ఈ పసిఫిక్ కంట్రీ దేశాలు సముద్రాలు నశించిపోవడం వల్ల సబ్మెర్జెన్స్కి గురవుతూ ఉన్నాయి. మేము మునిగిపోయే ప్రమాదం ఉంది. సో ఈ ఓషన్స్ పట్ల అవేర్నెస్ తీసుకురావాలి, సముద్రాల పట్ల అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఈ లైవ్ ఇంటర్వ్యూని కండక్ట్ చేశారు. లైఫై టెక్నాలజీని ఉపయోగించి, లైఫై అంటే లైట్ ఫిడెలిటీ టెక్నాలజీ, లైఫై అంటే లైట్ ఫిడెలిటీ టెక్నాలజీ. జనరల్గా వైఫై వచ్చేసి వైర్లెస్ ఫిడెలిటీ. ఈ లైట్ ఫిడెలిటీ టెక్నాలజీ ఏంటంటే లైట్ వేవ్స్ ద్వారా లైట్ వేవ్స్ ద్వారా కమ్యూనికేషన్ సర్వీసెస్ అందిస్తుంది. లైట్ వేవ్స్ని ట్రాన్స్మిట్ చేయడం ద్వారా, ప్రసరింపజేయడం ద్వారా మనకి సేవలు అందిస్తుంది, ఇంటర్నెట్ సేవలు. ఇక మరి ఇలా ప్రపంచంలో ఇలా ఇంతకుముందు ఎవరైనా ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారా అంటే 2009లో మాల్దీవ్స్ దేశ మాజీ అధ్యక్షుడు, 2009లో మాల్దీవ్స్ కంట్రీ ఫార్మర్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నషీద్ 2009లో అండర్ వాటర్లో కేబినెట్ మీటింగ్ని నిర్వహించాడు. సముద్రపు నీటి అడుగున క్యాబినెట్ మీటింగ్ని నిర్వహించాడు. బట్ అది క్యాబినెట్ మీటింగ్ కానీ ఇది లైవ్ ఇంటర్వ్యూ. సో ప్రపంచంలో తొలిసారిగా సముద్రపు అడుగున జరిగిన ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఏ కంట్రీ అంటే పలావు ఐలాండ్. సో ఇక్కడ పలావు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆస్ట్రేలియా ఉంది, ఇక్కడ పసిఫిక్ ఓషన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఇక్కడ పలావు ఉంది, పలావు అనే ఐలాండ్. దీని క్యాపిటల్ మెలెక్యోక్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, సోలమోన్ ఐలాండ్స్, మార్షల్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా పసిఫిక్ ఓషన్లో ఐలాండ్స్. ఇవి మనకి జాగ్రఫీలో వెళ్ళిపోతాయి ఇటువంటివి. నెక్స్ట్ వన్, పెరు దేశ కొత్త అధ్యక్షుడిగా జోస్ జెరీ, పెరు కంట్రీ న్యూ ప్రెసిడెంట్గా జోస్ జెరీ బాధ్యతలు స్వీకరించాడు. జోస్ జెరీ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద పెరు కంట్రీ. పెరు ఇది కూడా ఒక సౌత్ అమెరికన్ నేషన్, దక్షిణ అమెరికా దేశము. పెరు క్యాపిటల్ వచ్చేసి లీమా, పెరు క్యాపిటల్ లీమా. మరి ఇప్పుడు పెరు కంట్రీలో క్రైమ్స్ ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి, క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, క్రైమ్స్ పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి ఆ పెరు కంట్రీకి ప్రెసిడెంట్గా ఉన్న ఒక మహిళ, పెరు కంట్రీకి ప్రెసిడెంట్గా ఉన్న ఒక అధ్యక్షురాలు దీనా బొలువార్టే గారిని అక్కడ పార్లమెంటు ఆమెను తొలగించింది. దీనా బొలువార్టే ఈమె ఉమెన్ పెరుకి ప్రెసిడెంట్గా ఉండింది, ఆమెను తొలగించి ఇప్పుడు జోస్ జెరీ అనే వ్యక్తిని ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. సో మనకి ఇది ఎనఫ్, జస్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కాబట్టి. నెక్స్ట్ వన్, అగైన్ ఫ్యాక్ట్స్. ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్గా సెబాస్టియన్ లెకోర్ను మళ్ళీ తిరిగి నియమింపబడ్డాడు. సెబాస్టియన్ లెకోర్ను రీఅపాయింటెడ్ యాజ్ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్. నిన్న తెలుసుకున్నాం సెబాస్టియన్ లెకోర్ను రిజైన్ చేశాడు అని చెప్పేసి, మళ్ళీ ఈయన్ని తిరిగి నియమిస్తా ఉన్నట్టు, ఈయన్ని గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పేసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు ఆహ్వానిస్తే, ఇన్వైట్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రాన్స్లో పొలిటికల్ క్రైసిస్ ఉంది. మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. ఎందుకంటే ఫ్రాన్స్ కంట్రీస్ ఫేసింగ్ హై డెప్ట్స్, ఫ్రాన్స్లో అప్పులు ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. సో ఈ ఎకనామిక్ ఛాలెంజెస్ని, ఈ ఆర్థిక సంక్షోభాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇటీవల ఫ్రాన్స్ గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అంటే ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టుకోకుండా ఆ ఖర్చుల్ని తగ్గడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గడం వల్ల ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందవు, పెన్షన్లు అందవు. సో దానిపైన ఈ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది అక్కడ. సో ఫ్రాన్స్ ఈజ్ అండర్ గోయింగ్ పొలిటికల్ క్రైసిస్ డ్యూ టు ఎకనామిక్ ఛాలెంజెస్ అనమాట. సో ఈయన్ని ఇన్వైట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్గా రీఅపాయింట్ అయ్యాడు. ఇయర్ ఎండ్ కల్లా బడ్జెట్ని పెట్టాలి అని చెప్పేసి అడగడం జరిగింది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పదుకొనే. భారతదేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పదుకొనే. ఇండియాస్ ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ దీపికా పదుకొనే. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీపికా పదుకొనేని భారతదేశపు మొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా నియమించింది. ఇక్కడ మెంటల్ హెల్త్ గురించి తెలుసుకోవాలి, మానసిక ఆరోగ్యము. నిన్న అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో
ముఖ్యంగా ఈ మానసిక సమస్యల వల్ల చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, పిల్లలు, చిన్నపిల్లలు, యువత సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో వాటిలో అవగాహన తీసుకురావాలి, ఈ మానసిక ఆరోగ్యం పట్ల ఈ అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక ప్రచారకర్తగా, ఒక అంబాసిడర్గా ఈమెని నియమించడం జరిగింది. సో ఈమె ఒక ఫౌండేషన్కి ఫౌండరు. లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ అనే సంస్థకు, స్వచ్ఛంద సంస్థకు ఈమె ఫౌండర్ అట. సో ఈ ఫ్యాక్ట్ మనకు సరిపోతుంది, జస్ట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఎప్పుడు అంటే October 10th. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ 2025. BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ 2025. టీమిండియా ఈ షటిల్ టోర్నమెంట్లో, ఇది BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025 అనేది బ్యాడ్మింటన్ టోర్నమెంటు. ఇది అస్సాంలోని గువాహతిలో. ఇందులో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక మెడల్ని సాధించిందట. అంటే మిక్స్డ్ టీమ్ అంటే మేల్ ప్లేయర్స్, ఉమెన్ ప్లేయర్స్ కలిపి ఆడే ఈవెంట్. జనరల్గా ఆడితే పురుషులు ఆడతారు, లేదంటే మహిళలు ఆడతారు, డబుల్స్ అని, సింగిల్స్ అని. అలాగా మిక్స్డ్ టీమ్ ఈవెంట్ అంటే ఒక టీంలో మేల్ ప్లేయర్స్, ఉమెన్ ప్లేయర్స్, షటిల్ ప్లేయర్స్ కలిసి ఆడితే అది మిక్స్డ్ టీం అంటారు. ఆ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఇండియాకి ఒక మెడల్ సాధించి పెట్టారు ఇండియన్ టీము. అది కూడా బ్రాంజ్ మెడల్, కాంస్య పథకము. సో ఫస్ట్ ఎవర్ మిక్స్డ్ టీమ్ బ్రాంజ్. మన మిక్స్డ్ టీంకి ఎవరు నాయకత్వం వహించారు అంటే ఉన్నతి హూడా అనే ప్లేయర్, ఉన్నతి హూడా. సో జస్ట్ ఇది గువాహతి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్, ముఖ్యమైన దినోత్సవాలు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్, అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఇవాళ October 11th అంతర్జాతీయ బాలికా దినోత్సవం. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది, గర్ల్ చైల్డ్ అనేది మనకి బాలికలకి ఈ మధ్యన ఇంపార్టెన్స్ ఎక్కువ అవుతా ఉంది కాబట్టి ఇనిషియేటివ్స్ కూడా చాలా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కొన్ని డేస్ జనరల్గా ఇంపార్టెంట్ డేస్ అనేవి ప్రతిరోజుకి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ గర్ల్ చైల్డ్ ఇటువంటివి కీలకమైన డేస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే. సో October 11th అంతర్జాతీయ బాలిక దినోత్సవం. థీమ్ అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. చెప్పలేము ఎగ్జామ్స్లలో ఎవరి మూడ్ ఎట్లా ఉంటుందో తెలియదు, ఎగ్జామినర్ మూడ్ ఎట్లా ఉంటుందో తెలియదు, కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయలేము. థీమ్ వచ్చేసి ద గర్ల్ ఐ యామ్ ద చేంజ్ ఐ లీడ్, ద గర్ల్ ఐ యామ్ ద చేంజ్ ఐ లీడ్, గర్ల్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్రైసిస్. ద గర్ల్ ఐ యామ్ ద చేంజ్ ఐ లీడ్, గర్ల్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్రైసిస్. ట్రై టు రిమెంబర్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మరి 2011లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన దినోత్సవం ఇది. యునైటెడ్ నేషన్స్ 2011లో అనౌన్స్ చేసింది. ఇక ఉమెన్, గర్ల్ చైల్డ్, జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం అంటేనే గుర్తు రావాల్సింది బీజింగ్ డిక్లరేషన్. లింగ సమానత్వము, ఉమెన్ ఎంపవర్మెంట్, దీనికి సంబంధించి ఏదైనా డిక్లరేషన్ ఉందంటే 1995లో బీజింగ్ డిక్లరేషన్ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ తీసుకొని వచ్చింది. సో దిస్ ఈజ్ ఎనఫ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్. మరి అదే ఇండియాలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే ఏంటి? జాతీయ బాలికా దినోత్సవం. ఈ జాతీయ బాలికా దినోత్సవంని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం January 24న సెలబ్రేట్ చేసుకుంటాం. January 24. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెంట్ డే. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్, 7th మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, రష్యా, జోహో మెయిల్, జోహో ఫౌండేషన్, జోహో కార్పొరేషన్, అరట్టై, జోహో కార్పొరేషన్ లాంచ్ చేసిన ప్లాట్ఫామ్, ద్రవ్య పోర్టల్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. 3వ తరగతి నుంచి పాఠశాల పాఠ్యాంశాలలో ఏఐని ప్రవేశపెట్టనున్న కేంద్రం. మానవ చిరుతపులి సంఘర్షణను నియంత్రించడంలో చేసిన కృషికి హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి జాతీయ అవార్డు. చాట్ జీపీటీ ద్వారా ఈ కామర్స్ చెల్లింపుల కోసం పైలట్ ప్రాజెక్ట్ ఇండియా. మార్ట్లెట్ లైట్ వెయిట్ మల్టీ రోల్ మిస్సైల్, తేలికపాటి
బహుళ ప్రయోజనకర మిస్సైల్. తేలికపాటి బహుళ ప్రయోజనకర మిస్సైల్. ఇండియా యూకే. భారత సైన్యం యొక్క విద్యుత్ రక్షక ఆవిష్కరణకు పేటెంట్. నోబెల్ పీస్ ప్రైజ్ 2025 వెనిజులాకు చెందిన మరియా కురినా మచదో అనే మహిళకు వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ లైవ్ ఇంటర్వ్యూ పలావు కంట్రీ. పెరు కంట్రీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన జోస్ జెరీ. ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్గా తిరిగి ఎన్నికైన సెబాస్టియన్ లెకోర్ను. భారతదేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పదుకునే. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారతదేశానికి తొలిసారిగా పథకం అందించిన టీం బ్రాంజ్ మెడల్. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ 11th October. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.